శరీర స్థితిని పట్ల పూర్తి అప్రమత్తతతో ఉండాలి. నడుము పొట్ట కిందికి వెళ్ళింది, వెంటనే స్ట్రేట్ చేయాలి. భుజాలు ముందుకు కిందికి వెళ్ళాయి, వెంటనే వెనక్కి లాగి పట్టి ఉంచాలి. గడ్డ భాగం కిందికి వెళ్ళింది, వెంటనే పైకి అనుకోవాలి. మనసులో వచ్చే ఆలోచనల పట్ల పూర్తి అప్రమత్తతతో ఉండాలి, అవగాహనతో ఉండాలి, అనాసక్తితో ఉండాలి. అనాసక్తి దుఃఖం నుండి ముక్తిని కలిగిస్తుంది. ఆసక్తి దుఃఖానికి మూలం. సహనం దుఃఖాన్ని తొలగిస్తుంది, ఆసక్తిని తగ్గిస్తుంది. సహనం తగ్గుతుంది, ఆసక్తి పెరుగుతుంది. సహనం తగ్గుతుంది, ఆసక్తి పెరుగుతుంది. తద్వారా అనేకమైనటువంటి ఆలోచనల పట్ల ఆకర్షితులవుతాము, అనేకమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులవుతాము. అలా ఆకర్షించినప్పుడు ఆ విషయాల పట్ల మోహం పెరుగుతుంది, వాటిని పొందాలనే కోరిక పెరుగుతుంది. అవి లభించినప్పుడు క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఇతరులతో సరిగ్గా వ్యవహరించలేము, మనతో మనం సరిగ్గా వ్యవహరించలేము. మన పట్ల మనకు ప్రేమ తగ్గిపోతుంది, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు తగ్గిపోతాయి, సత్సంబంధాలు తెగిపోతాయి. కోపంతో ఇతరులపై ద్వేషం పెంచుకుంటాం, ప్రేమ తగ్గిపోతుంది. సహనం ద్వేషాన్ని తగ్గిస్తుంది, ఆసక్తిని తగ్గిస్తుంది, అనాసక్తిని పెంచుతుంది. తద్వారా మన పట్ల ఇతరుల పట్ల ప్రేమ అభిమానాలు పెరుగుతాయి, సత్సంబంధాలు పెరుగుతాయి, సమస్థితిలో ఉంటాము. ఆరోగ్యానికి మూల కారణం, గోప్యమైనటువంటి సూత్రం అనాసక్తితో నిరంతరం అనాసక్తి సాధన చేయడం. ఎవరైతే అనాసక్తి సాధన చేస్తారో వారు ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి సమస్యల నుండి బయటపడి, ఆధ్యాత్మిక సమస్యల నుంచి కూడా బయటపడి, ఆది దైవికం అంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి కర్మల యొక్క దుఃఖం నుండి కూడా బయటపడి ముక్తి మార్గంలోకి ప్రయాణం చేయగలుగుతారు. అనాసక్తి వలన మోక్ష మార్గం తెలుస్తుంది, ఈశ్వరుని పట్ల సమర్పిత భావం పెరుగుతుంది. అట్టి సమయంలో ఈశ్వర కృప అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఆ అనుగ్రహం కలగడం వలన ఈశ్వరుని యొక్క సందేశాన్ని స్వయంగా మనం వినగలుగుతాం. ఎవరెవరైతే అనాసక్తి సాధన చేస్తూ ప్రాపంచిక విషయాల నుండి బయటపడతారో వారందరూ కూడా ఈశ్వర అనుగ్రహం పొంది ఈశ్వరుని యొక్క సందేశాన్ని స్వయంగా వినగలుగుతారు. ఇది సాధ్యం. ఎవరైతే పూర్వకర్మల నుండి బయటపడగలుగుతారో, ఎవరైతే పాత అలవాట్ల నుండి బయటపడగలుగుతారో, ఎవరైతే ఆసక్తి నుండి బయటికి రాగలుగుతారో, ఎవరైతే ద్వేషం నుండి బయటపడగలుగుతారో, ఎవరైతే సహనంతో దుఃఖాన్ని జయించగలుగుతారో వారందరి కూడా మోక్ష మార్గాన్న ఈశ్వర ప్రాప్తి కొరకు ప్రయాణం చేయగలుగుతారు. వారు ఈశ్వర అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈశ్వర అనుగ్రహం పొందినప్పుడు ప్రాపంచికమైనటువంటి సంబంధాలు ఏవి కూడా మనతో ఉండవు. ఈశ్వరుడు నేను అని మాత్రమే ఉంటుంది. ఇది సాధ్యం. ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. కళ్ళు మూసి ఉంచండి, శరీరం నిటారుగా ఉంచండి. చెట్టు భూమిపైన ఎలా నిటారుగా ఉంటుందో శరీరం కూడా ఆ విధంగా నిటారుగా ఉండాలి. అప్పుడే ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి, ప్రాణ సిద్ధి, అటు తర్వాతే ప్రణవ సిద్ధి. ప్రణవ సిద్ధి కలిగినప్పుడు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆసన సిద్ధి కలగాలంటే సంయమం పాటించాలి. సంయమం అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యానము మూడింటిని కలిపి చేసేటటువంటి స్థితిని సంయమము అంటారు. ఈరోజు మీరు ఇక్కడ చేస్తున్నటువంటిది కేవలం కళ్ళు మూసుకొని ఏమీ శ్వాస అనేది రాకపోకలను తెలుసుకోవడం కాదు. మీరు చేస్తున్నటువంటి స్థితి
ప్రత్యాహార, ధారణ, ధ్యానము మూడింటిని కల్పించి సాధన చేస్తున్నారు. దానిని సంయమము అంటారు. ప్రత్యాహారము ఇతరమైనటువంటి విషయాల నుంచి మనస్సుని తొలగించి కేవలం ఈశ్వరుని పైన, ఒక స్థితి పైన మాత్రమే నిలిపి ఉంచడాన్ని, ఏకాగ్రతని పెంచడాన్ని ప్రత్యాహార స్థితి అంటారు. ధారణ మనస్సుని శరీరంలో కనుబొమ్మల మధ్యన, బ్రుకుటి మధ్యన, కంఠం, హృదయం మధ్యన నిలిపి ఉంచడాన్ని ధారణ అంటారు. ఈశ్వరుణ్ణి ఆ భాగంలో నిలిపి ఉంచుతారు. మీరు మీ యొక్క మనస్సుని శరీరంలో ఏ భాగంలో నిలిపి ఉంచుతారో అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం తెలుసుకోగలుగుతారు. ధ్యానము ఎప్పుడైతే ప్రత్యాహారము, ధారణలో మనస్సుని శరీరంలో ఒక దగ్గర నిలపగలుగుతారో అక్కడ ఈశ్వర అనుగ్రహం తెలుస్తుంది. అదే ధ్యానము. ఈశ్వర అనుగ్రహం వలన ఆ ఈశ్వరుని యొక్క సందేశాన్ని వినేటటువంటి స్థితిని పొందగలుగుతాము ధ్యానంలో. అందుకే మొట్టమొదటిగా ఆసన సిద్ధి కలగాలి. ప్రతి క్షణం ఆసనం పట్ల, కూర్చున్నటువంటి స్థితి పట్ల పూర్తి అప్రమత్తతతో ఉండాలి. వెన్నుముక, నడుము స్ట్రైట్గా ఉండాలి. భుజాలు వెనక్కి లాగిపెట్టి ఉంచాలి. గడ్డ భాగం కొద్దిగా పైకి లేపి ఉంచాలి. శరీరం భూమి పైన, చెట్టు ఏ విధంగానైతే తన వేళ్ళని భూమి లోపల ఉంచి పై భాగం అంతా కూడా నిటారుగా గాలిలో ఎలా వేరు ఉంటుందో ఆ విధంగా ఉండాలి. నిరంతరంగా శ్వాస యొక్క రాకపోకల్ని తెలుసుకుంటూ ఉండాలి. ఏ నిమిషమైనా శ్వాస, ఏ క్షణమైనా శ్వాస తెలియనటువంటి స్థితి ఏర్పడితే ప్రయత్నపూర్వకంగా 4-5 సార్లు శ్వాసని తీసుకొని వదలాలి. సహజమైనటువంటి శ్వాసక్రియ. ఆ స్థితిలో పూర్తిగా మనస్సు, శ్వాస, శరీరం, ఆత్మ అన్నిటినీ కూడా ఓంకారంలో, ప్రణవంలో నిలిపి ఉంచడం ప్రత్యాహార స్థితి. అటు తర్వాత మనస్సుని, ఆత్మని అన్నిటినీ కూడా కేవలం శరీరంలో ఒక భాగంలో మాత్రమే, బ్రుకుటి మధ్యన ఆజ్ఞాచక్రము, విజ్ఞానమయ కోశం, అది అక్కడ ఆపి ఉంచడం వలన ఈశ్వర జ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది. బ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది. హృదయ భాగంలో ఉంచడం వలన సూర్యశక్తి లభిస్తుంది. ఇతరత్రమైనటువంటి సమస్యల నుండి స్వయాన నశించి ఆ సమస్యలన్నీ నశించిపోతాయి. ఏకాగ్రత ఏర్పడుతుంది.